రండి రండి స్వామి రండి రండి. రండి స్వామి కూర్చోండి. అల్లుడు వస్తున్నా మావయ్య. స్వామి నా అల్లుడు వాసు, కూర్చో. వాసు, ఈయన సత్యనారాయణ స్వామి గారు, చాలా ఫేమస్. పొలిటీషియన్స్ ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే స్వామి వారిని కలిసే చేస్తారు. అంతెందుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి ప్రవేశపెట్టాలనుకున్నాడు, స్వామివారిని కన్సల్ట్ చేసి చేశారు. అంతే, ప్రజలందరూ ఆ పథకానికి అతుక్కుపోయారు. అల్లుడు మన కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చారు. నేనైతే ఈ స్వామిని నమ్ముతానయ్యా. ఇంతవరకు స్వామివారు చెప్పింది తూచా తప్పకుండా అన్నీ జరిగాయి. కావాలంటే నువ్వు చూడు. స్వామి మీరు వస్తారని తెలిసే జాతకం పుస్తకాలు తీయించి పెట్టాను. ఇది నా కూతురు జాతకం, ఇది నా అల్లుడి జాతకం. కాస్త చూసి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలిస్తే. బ్యాడ్ టైం అంతా పోయింది. హస్తైశ్వర్యాలు వెతుక్కుంటూ ఈ జాతకం దగ్గరకు వస్తాయి. మట్టి ముట్టుకుంటే చాలు బంగారం అవుతుంది. భయపడే పనే లేదు. ఏ పనైనా ఇలాగే చేసుకోవచ్చు. విన్నావాలుడు, స్వామివారు ఏం చెప్తున్నారు? నీ టైం బాగుందంటయ్యా. మరి నేను కలిసిన జ్యోతిష్యుడు ఏంటి అలా చెప్పారు? తమ్మి, అందరు సాములు వేరు, ఈ సామి వేరు. సత్యనారాయణ స్వామి, నువ్వేం మనసులో గిసువంటివేం పెట్టుకోకు, అన్ని చక్కగా జరుగుతాయి. అల్లుడు, టైం బాగోపోతే అసలు ఈ డీల్ కుదిరేదే కాదు. అందుకని రేపే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. ఇదిగో నీకు టైం అవుతుంది కానీ నువ్వు షాప్కి వెళ్ళు. వెళ్ళు. ఇదిగోండి. స్వామి, మా గెస్ట్ హౌస్లో అల్పాహారం ఏర్పాటు చేశాం, సేవించి వెళ్ళండి. అట్లనే అన్న, పదండి స్వామి. ఈయనేంటి సడన్ గా జ్యోతిష్యుని తీసుకొని వచ్చి జలక్కిచ్చాడు? రేపే రిజిస్ట్రేషన్ అంటున్నాడు. అమ్మ మావం, నేనే కంత్రి అంటే నువ్వు మహాకంత్రిలా ఉన్నావే. రేపే రిజిస్ట్రేషన్ అంటే ఏం చేయాలి? త్వరగా రా. వస్తున్నానయ్యా. అలా కూర్చుని వస్తున్నాను రా. రామ్మా. డ్రైవర్ అమ్మా, మేం దేవుడికి అర్చన చేయించుకుని రావడానికి లేట్ అవుతుంది, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, సరేనా? అలాగేనమ్మా. రామ్మా. రేవతి, ఈ గుళ్ళోనే కదా ఫంక్షన్ జరుగుతోంది, మనం ఈ గుడికి వచ్చాం. డ్రైవర్ మీ నాన్నకి చెప్తే ఎలాగమ్మా? అమ్మా, ఈ గుడిలో బారసాల జరుగుతున్న విషయం డ్రైవర్కి తెలీదు. అతనికి గుడికొచ్చావని మాత్రమే తెలుసు. మనము శుభకార్యానికి వచ్చాం, నువ్వేం భయపడకు, పద. నమస్కారం అమ్మా. రండమ్మా. రెండోదిలి గారు. అత్తయ్య, మీరు మామయ్య కలిసి నన్ను ఆశీర్వదించాలి. ఏమిటమ్మా, ఏమిటి విశేషం? రేవతి కడుపుతోంది అన్నయ్య గారు. అలాగా, చాలా సంతోషం అమ్మా. పండంటి బిడ్డను కానీ నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లమ్మా. పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లు తల్లి. పెదమనవడి బారసాల ముహూర్తం మంచిది,
ఈ ఇంట్లోకి ఇంకో వారసుడు రాబోయే శుభవార్త తెలిసింది. మనవన్నో మనవరాలను మాకిస్తే వాడిని ఆడించుకుంటూ ఆనందంగా కాలం గడుపుతామమ్మా. అక్క నువ్వు బావ నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఎందుకమ్మా, పెద్దవాళ్ళు ఆశీర్వదించారుగా, సరిపోతుందిలే. ఆశీర్వదించండి బావగారు. పాపలతో చల్లగా ఉండమ్మా. రేవతి, పిల్ల పాపలతో చల్లగా ఉండు. రామ్మా. పదమ్మా. రా రేవతి. నమస్కారం సార్. రామ్మా. మల్స్ గారు, మిమ్మల్ని స్వయంగా వచ్చి పిలవలేదని తప్పుగా అనుకోకండి. ఇట్స్ ఓకే గోపి, అంకుల్ అర్చన వచ్చి పిలిచారు కదా, నో ప్రాబ్లం. రండి రండమ్మా. పదండి. నమస్తే అమ్మా. రండి రండి రండి. బాగున్నావా? ఒకసారి బాగున్నారా? గోపి, ఇందుకే బాబ్ కి ఏ పేరు పెడుతున్నారు? అందరం కలిసి ఒక 10 పేర్లు సెలెక్ట్ చేసాం. అందులో ఏదో ఒకటి పెడతాం. అంటే లోకేష్, నరేష్, హిమేష్, శామ్, మహేష్ బాబు, కౌశిక్, కౌశల్, సర్వేష్ ఇలాంటి పేర్లను పెడుతున్నారా? ఇవేనా? ఈ పేర్లు ఇవి కాదండి. వై? స్వచ్ఛమైన తెలుగు పేరు పెడదామని. తెలుగు పేరా? అవునండి, తెలుగు పేరు పెడదామని నా అభిప్రాయం అండి. బాగా చెప్పావురా గోపి. మా నాన్న పేరు పెడదాంరా, పుల్లయ్యని. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అలా అయితే మా నాన్న పేరు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ పేరు కూడా పెట్టొచ్చు. ఏంటి, మీ నాన్న పేరా? అవునయ్యా. ఆహా, ఆ పేరైతే నిజంగా అదిరిపోతుందిలే. పాత పేరైనా ప్రాబ్లం లేదు అంకుల్. మా అన్నయ్య అసలు పేరు మల్లన్న, కానీ మల్సన్ మార్చుకున్నాడు. అలాగే మార్చుకోవచ్చు. అదే పేరు పెట్టండి. నోరు మూసుకుని ఉండలేవా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. మామ్ రిలాక్స్, షీ సెడ్ జస్ట్ ఫర్ ఫన్. నేను పేరు అనుకున్నాను, ఎలా ఉందో చెప్పండి. ఏం పేరు అది? సీతారామరాజు. వెరీ నైస్ నేమ్. స్వచ్ఛమైన తెలుగు పేరు, టోటల్ గా తెలుగు పేరు. అర్చన గారు, మీకు ఎలా ఉంది? బాగుంది. బాబు ఇక్కడే ఉండి మళ్ళీ ఇప్పుడే వస్తాం. పదవరలక్ష్మి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అత్తయ్య గారు. రండి. బాగున్నారా? బాగున్నారా? నమస్కారం. తాతయ్య, అమ్మమ్మ వచ్చారు చూడు. రామరాణి, బావ రాలేదా? రాలేదన్నయ్య. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి. వదినా బాగున్నావా? రాణి, రా రాణి. మీరు ఇంకా రాలేదేంటో. నమస్తే. ముహూర్తానికి టైం అవుతుంది. కార్యక్రమం మొదలు పెడదామా? కూర్చోండి. కూర్చోండి బాబు గారు. హరి ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపస్రవస్రవం జయశరాజం బ్రహ్మణ సుధాన శృణ్వన్నోతమే సీతసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాక్షతే పూజయామి. శుభకాయ నమః. ఏకదంతాయ నమః.
జగన్నకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః. అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆయినే దేవరాయనే ధూర్వా ఆరోహంత పుష్పణి కవిం కవీన ఆపవస్త్రవస్త్రవం. అమ్మ బాబుకి మేనమామ ఎవరైనా ఉంటే పీటల మీద వచ్చి కూర్చోమనండి. జయంతి, వినోద్ ఎక్కడున్నాడు? ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పమ్మా. అలాగే అత్తయ్య. చెప్పు జయంతి. ఎక్కడున్నారండి? ఇక్కడ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా వచ్చేయండి. లేదు జయంతి, రావటం కుదిరేటట్లేదు. ఎంత లేట్ అయినా పని పూర్తి చేసుకురావాలని మా బాస్ చెప్పాడు. బావని అర్చనని తప్పుగా అనుకోవద్దని చెప్పు. అలా అంటే ఎలాగండి? బాబుని మీ ఒళ్ళో కూర్చోపెట్టే కదా పేరు పెడతారు, మీరు లేకపోతే ఎలాగా? తెలుసు జయంతి, కానీ నాకు రావటం కుదిరేటట్లేదు. కాస్త నా పరిస్థితి అర్థం చేసుకో. నా బదులు ఎవరో కొన్ని కూర్చోబెట్టి ముందు శుభకార్యం కానిచ్చేయండి, సరేనా? సరేనండి, ఉంటాను. ఏంటో ఈయనన్నీ ఇలాగే చేస్తారు. ఏంటి జయంతి, ఏమంటున్నాడు? అత్తయ్య, ఆయన రావడం కుదరదంట. ఆయన బదులు ఇంకెవరినైనా కూర్చోబెట్టి పని కానిచ్చేయమంటున్నారు. ఏమండి, మేనమా ఒళ్ళో కూర్చోపెట్టుకుని పేరు పెట్టాలి కదా, ఇప్పుడేం చేద్దాం? నాకు అర్థం కావటం లేదు. అయ్యా, మీరు ఆ విషయం గురించి బాధపడకండి. మేనమామ రాకపోతే పెదనాన్న బాబాయ్ ఒళ్ళో కూర్చోబెట్టి పేరు పెట్టచ్చు, అందులో తప్పేం లేదు. చూడండి పంతులు గారు, బాబాయ్ ఒళ్ళో కూర్చోబెడతానికి నాకు ఇంకో కొడుకు లేడు. నాకున్నది ఒకడే కొడుకు, గోపి. ఎవయ్యా, ఏంటయ్యా మాటలు? మరి ఎలా అనమంటావే? వరస అయినాడైతే ఈ కార్యక్రమానికి వచ్చి ఉండేవాడు. అటు చూడు, నీ చిన్న కోళ్ళు వచ్చింది, నీ వీపురాలు వచ్చింది, నీ కొడుకు మాత్రం రాలేదు. అలాంటప్పుడు నేను అన్న దాంట్లో తప్పేంటి? అమ్మా, తండ్రి వైపు లేకపోయినా పర్వాలేదు, తల్లి తరపున ఆ వరుస వాళ్ళు ఎవరున్నా తప్పు లేదు. ముందు కూర్చోమనండి. కావ్య వాళ్ళ ఆయన బాబాయ్ వరుసే కదా, ఆయన్ని కూర్చోపెట్టండి. నేనా? మీరే మల్స్ గారు. రండి. కావ్య, రామ్మా. ఓకే. ఇలా కూర్చోండి. రండి, కూర్చోండి. అమ్మా, మీరు అలా వచ్చి కూర్చోండి. చేయి చాపండి. అయ్యా, మీ చేత్తో వారికి కూడా కంకణం కట్టండి. తదేవ లగ్నం సుదనం తదేవా తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవలం తదేవా లక్ష్మీపతిరేంగ్రేగం స్వరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర భారతో ధనుర్ధరః తత్ర శ్రీవిద్యార్భూతి ధ్రువానేతిర్మతిర్మమ. శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం చేసుకోండి. దూర్వాక్షిదే పూజయామి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజగన్నకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః. అమ్మ, బాబుని వీరికి ఇవ్వండి. అర్చన, ఒక్క నిమిషం. ఎవరూ తప్పుగా అనుకోకండి. అతన్ని పీటల మీద కూర్చోబెట్టమనగానే నా మనసుకు కాస్త కష్టం అనిపించింది.
ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. అతని ఒళ్ళో బాబును కూర్చోబెట్టి పేరు పెట్టించడం నాకిష్టం లేదు. ఏమైందత్తయ్యా? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏమీ లేదమ్మా. ఎవరి మనసుకి బాధ కలిగించాలని కాదు. మీ పెళ్ళై చాలా కాలమైంది. ఇంతవరకు ఏ శుభవార్త లేదు. మీ ఒళ్ళో పిల్లాన్ని కూర్చోబెట్టి పేరు పెట్టించడం నాకు నచ్చటం లేదు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. దానికి దీనికి ఏంటండి సంబంధం? తప్పుగా అనుకో గోపి. ఈ తరానికి మొదటి వారసుడు వీడు. వీడు పుట్టిన వేళా విశేషం వల్లే నువ్విప్పుడిప్పుడే కాస్త ఎదుగుతున్నావు. మళ్ళీ మనందరం కలుసుకోగలిగాం. ఇంత మంచికి కారణమైన వీడికి పిల్లా పాప భాగ్యం లేని వాళ్ల వడిలో కూర్చోబెట్టి పేరు పెడితే రేపేదైనా చెడు జరిగితే బాధపడాల్సి వస్తుంది. అందుకే వద్దంటున్నాను. ప్లీజ్ అండి, దయచేసి అలా మాట్లాడద్దు. ఇంతకాలం కడుపులో పెట్టుకుని నన్ను నా భర్తని ఇంతమంది ముందు అవమానిస్తారా? ఆవేశపడకమ్మా. నువ్వు నా కూతురు లాంటి దానివి. అందరూ బాగుండాలనే నేను అంటున్నాను కానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరిద్దరూ వాడికి పేరు పెట్టాక రేపేదన్నా చిన్న నలత చేసినా కూడా అతను పేరు పెట్టడం వల్లే ఇలా జరిగింది అంటారు. అందుకని కాస్త ఆలోచించు. రేపు నలుగురు అలా అంటే అప్పుడు బాధపడాల్సింది నువ్వేగా. అందుకే అలా అంటున్నానమ్మా. ఈ కాలంలో కూడా కావ్య, స్టాప్ ఇట్. జరిగింది చాలు. ఆవిడికి అలాంటి ఆలోచన వచ్చిన తర్వాత నేను పేరు పెట్టడం బాగోదు. కమ్ ఆన్, లెట్స్ గో. మమ్మల్ని రమ్మని పిలిచి ఇలా అవమానిస్తారా? పదండి వెళ్దాం. విజయలక్ష్మి, ఎందుకు ఆవేశపడతావు? ఆవేశపడడం ఏంటండి? పదండి. మల్స్ గారు, కావ్య, అమ్మ ఆగండి. కావ్య. మల్స్ గారు, మల్స్ గారు, మల్స్ గారు ప్లీజ్. కావ్య, అమ్మ ఆగండి అమ్మా. కావ్య ఆగమ్మా. ఏంటండి ఆగేది? అది కాదమ్మా. అమ్మ కావ్య, ఆవిడేదో తెలియక మాట్లాడింది. ఆవిడ తరఫున నేను మీ అందరికీ క్షమాపణలు చెప్తున్నానండి. మల్స్ గారు, అమ్మ కావ్య, మల్స్ గారు వచ్చి మా అబ్బాయికి పేరు పెట్టండి ప్లీజ్ అండి.